అండి. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అసలు ఎందుకు నవ్వుతున్నారు మీరు? కాస్త కోపంగానే అంది. నిన్ను అమ్మకి ఏమీ చెప్పొద్దని అన్ని విషయాలు నేను చెప్పేసరికి నీ కోపం వచ్చిందా? కోపం కాదండి, బాధ కలిగింది. నవ్వుతూ ప్రేమగా సిరిని దగ్గర తీసుకొని ఎందుకు చెప్పానో తెలుసా? ఫ్యూచర్లో మనం మాట పడకూడదు అని. ఏంటండి మీరు అనేది? అవును బుజ్జి, అమ్మ కోసం తెలిసిందే కదా, అన్నయ్య షాప్ ఇంకా స్థలం కొన్నట్టు మనకే కాదు అమ్మ కూడా చెప్పలేదు. వాడు చేసిన తప్పే. వాడు చేసిన తప్పు నేను చేయలేను. అమ్మ నన్ను చూడని చూడకపోని ఎంత కాదన్నా తన అమ్మ, తనకి చెప్పకుండా ఏది చేయలేను. ఒక రకంగా నువ్వు నా జీవితంలోకి నువ్వు వచ్చావంటే అమ్మాయి కదా, నా లైఫ్లో నువ్వు అమ్మ ఇద్దరు ముఖ్యమే. ఇలాంటి విషయాలు చెప్పడంలో తప్పు లేదు బుజ్జమ్మ. రేపన్న రోజున మనల్ని నలుగురిలో పెట్టి ఇలాంటి విషయాలు అడిగితే నిజంగానే మనకు సిగ్గుచేటు. అందుకే ముందుగానే అన్నీ ఆలోచించి చెప్పాను. కానీ ఒక్కటే అర్థం కావటం లేదు. ఏంటండి, 20,000 అమ్మ పుష్పగారి దగ్గర నా పెళ్ళి కోసం తీసుకున్నాను అని చెప్తుంది. నిజంగానే నాకు నమ్మబుద్ధి కావటం లేదు. అంత అప్పు చేసిందంటే కనీసం నాతో ఒక మాట అయినా చెప్పకుండా ఉండదు. ఒకవేళ పెళ్ళి హడావిల్లో పడి అత్తమ్మ మీకు చెప్పడం మర్చిపోయిందేమో అండి. అదే అయి ఉంటుందని మైండ్ డైవర్ట్ చేసుకుని ఎప్పుడైనా లోపలికి వస్తావా రావా? ఇంకా నా మీద కోపం పోలేదా? నీ మీద నాకెందుకు అండి కోపం? పదండి అని నవ్వుతూ మెడ చుట్టూ చేతులు వేసింది. అబ్బో, ఏంటి మేడం గారు చేతి స్పర్శ తేడా కనిపిస్తుంది? ఏంటి విషయం? మీకెప్పుడు ఆ ధ్యాసేనా? వంశీ నుదుటను తలా నుంచి. ఏమో మరి, నిన్ను చూస్తే మైండ్ అంతా అదో మాదిరిగా అయిపోతుంది మరి అంటూ సిరి చెంపని తమకంగా కొరికి బెడ్రూమ్కి తీసుకొచ్చాడు. ఏవండి, ఇల్లు ఎలా ఉందో మీరు చూసారా? వంశీ గుండెలపై తలపెట్టుకుని పడుకొని అడిగింది. ఇంకా లేదు బుజ్జి, చూడాలి. మరి మామయ్య గారు ఎటువంటి ఇల్లు తీసుకున్నారో? సరే అని చాలాసేపు వంశీతో కబుర్లు చెప్పి అలసిపోయి నిద్రలోకి జారుకుంది సిరి. ఆమెను జోకొడుతూనే వంశీ తనలో తానే చాలాసేపు ఆలోచించుకొని ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు. సేటిచ్చిన 2,000 రూపాయల కోసం, అతని మాటల కోసం చెప్పకుండా మౌనంగా శ్రీనుకి భోజనం వడ్డించింది. ఈ రోజులో షాప్లో ఎంత వచ్చాయి డబ్బులు? పొద్దున్నుంచి లేని కదా. బేరాలన్నీ బాగానే వచ్చాయా అని తింటూ అడిగాడు. అన్నీ బాగానే వచ్చాయండి అని తను భోజనం పెట్టుకొని శ్రీను పక్కన కూర్చుంది. అబ్బాయి, ఎన్నిసార్లు చెప్పినా మారవే. ఎందుకు ఫ్రై పెట్టి రసం పెట్టచ్చు కదా, కర్రీ ఎందుకు వండావు? గిన్నెలో ఉన్న కర్రీ వేసుకుంటూ. ఎంత తెచ్చారని ఫ్రై పెట్టి చారులు పెట్టడానికి? కనీసం మీరు 1 కేజీ మాంసమైనా తేలేదు. ఎవరికి సరిపోతుంది మీరు తెచ్చిన మాంసం? అందుకే కర్రీ వండాను. కంచంలో అన్నం పెట్టుకొని. డబ్బులు పొదుపు చేయడం రాదు, సంసారం ఎలా నెట్టాలో కూడా తెలీదు. ఎప్పుడు తెలివి వస్తుందో నీకు? ఎప్పుడు నన్ను పొగడరు. మీరు నేను ఏ పని చేసినా నచ్చదు మీకు అని కర్రీ వేసుకొని తింటూ డబ్బుల కోసం ఆలోచిస్తూ. ఏవండి, ఏంటో ఏడు. అన్నీ మెత్తన చీరలే ఉన్నాయి, ఏవి మంచి చీరలు లేవు. ఈరోజు బట్టల స్టాక్ తెచ్చారు కదా, అందులో ఒక 5 మంచి చీరలు తీసుకోనా? తింటూనే మెల్లిగా అడిగింది. ఏంటి చీరలా? అవునండి. ఎన్నిసార్లు అని కట్టిందే కట్టుకోను. ప్లీజ్ 4 చీరలు కొనండి. కొట్టానంటే పళ్ళు రాలుతాయి. వచ్చే నెలలో ఇంటి పని మొదలు పెడుతున్నాం కదా, అప్పుడే మర్చిపోయావా? చీరలు అడుగుతున్నావు. ఇప్పుడు మన సోకులు చూసుకుంటే రేపు పిల్లల భవిష్యత్తు ఏంటి? వాళ్ళకంటూ దారి చూపాలి కదా. మొన్నే కదా 4 చీరలు కొన్నాను. అవేం చేసావు? కొని 2 నెలలు కూడా కాలేదు. కాస్త కోపంగానే అడిగాడు శ్రీను. కొన్నారు. అవి ఉత్తప్పుడు వేసుకోవడానికి కాదు, ఏదైనా అకేషన్ వాటికి వేసుకుంటే బాగుంటుంది అని మూతి తిప్పుతూ అంది. మరి పనిలేక ఖాళీ టైంలో వేసుకోవడానికి కొన్నాను అనుకున్నావా? ఎక్కడికైనా వెళ్తే మంచిగా వేసుకుంటావనే కదా కొన్నాను. ఇప్పుడు దాచిన డబ్బంతా చీరల నగలను తగిలేస్తే రేపు ఇల్లు మనం బాగానే కడతామని అన్నం తిని చేయి కడుక్కొని మీ అమ్మమ్మ మాటలు విని పిచ్చి పిచ్చి కోరికలు పక్కన పెట్టు. ముందు మన టార్గెట్ ఇల్లు. ఆ విషయం మర్చిపోకు. తొందరగా తినేసి గదిలోకి రా, నీతో పని ఉంది అని శ్రీను లోపలికి వెళ్ళగానే నల్ని ముఖం మామూలుగా మాడలేదు. అప్పటికే ఆ సంభాషణ అంతా విన్న దుర్గమ్మ నవ్వుతూ ముందుకొచ్చి, నా మొగుడు ఇంత అంతా అన్నావు కదా, గొడ్డులా చాకరీ చేస్తున్నా నీకు బాగానే కొంటాను అన్నాడు. చీరలు అగ్నిలో మరింత ఆజ్యం పోసింది దుర్గమ్మ. తింటున్న నల్ని ఏం మాట్లాడలేదు.
మౌనంగా భోజనం చేసి లోపలికి వచ్చి శ్రీను పక్కన కూర్చుంది. అప్పటికే శ్రీను గాఢ నిద్రలో ఉన్నాడు. ఏవండి ఏవండి అంటూ అతని భుజాలు కదిపింది, కానీ శ్రీను పలకలేదు. మత్తుగా కళ్ళు తెరిచి, ప్లీజ్ నల్ని, ఏదైనా ఉంటే పొద్దున్న చూసుకుందాం, ఈరోజు చాలా అలసిపోయాను, పైగా కిరాణా బట్టల స్టాక్ ఇవన్నీ తెచ్చేసరికి చాలా నీరసం వచ్చింది అంటూనే పడుకున్నాడు. అతని మాటలు వినగానే ఎక్కడలేని విసుగు, కోపం, అసహనం వచ్చి విసుగ్గా బయటకు వచ్చింది. అప్పుడే సేటు బండి రావటం, అతను నేరుగా దేవి ఇంట్లో దూరడం చూసి నోరు తెరిచేసింది. అదేంటాయన అలా వచ్చేశారు, ఎవరైనా చూస్తారు కదా అనుకొని చుట్టూ చూసింది. అప్పటికే అందరూ ఎవరింట్లో వాళ్ళు టీవీ చూడటంలో బిజీ అయ్యారు. నల్ని ఎవరు చూడకుండా దేవి ఇంటి పక్కకు వచ్చి సేటు దేవి మాటలు విని షాక్తో నోటి మీద చేయి వేసుకుంది. పడుకున్నావు కదా, కడుపు రాక ఇంకేం వస్తుంది, నువ్వేం అబార్షన్ చేయించుకోకు, ఉంచుకో, బిడ్డ పుడితే సగం పొలం వాడి పేరును రాస్తాను. నా బాధ అది కాదండి, మా ఆయనకి ఏమని సమాధానం చెప్పాలి, ఆ దొగడిపోతూ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, వాడిని నమ్మించడం నీకు పెద్ద పని కాదు, ముందు చీర కట్టుకొని ఈ నగలు పెట్టుకొని నీకోసం కొన్నాను అని దేవి చేతిలో పెట్టగానే దేవి నవ్వుతూ లోపలికి వెళ్ళింది. నల్లి ఇంకా అక్కడ ఉండలేక లోపలికి వచ్చి కుర్చీలో కూర్చొని గబగబా వాటర్ తాగి గుండెల మీద చేయి వేసుకొని ఆలోచనలో పడింది. ఏంటి దేవికి సేటుకి అంత ధైర్యం, ఎవరైనా చూస్తే అనుకుని అంతలోనే నుదుటిని బట్టని చెమట తుడుచుకొని ఆ పిల్ల ఇప్పుడు ప్రెగ్నెంట్ అయింది, దేవుడా ఏమైపోతుంది సమాజం అనుకొని అక్కడే ఉన్న అరుగు మీద కూర్చుంది. దేవి ఇంట్లో లైట్ ఆపేయడంతో ఏం జరుగుతుందో అర్థం చేసుకున్న నన్ని తనలో తానే ఆలోచిస్తూ గోర్లు కోరుకొని, ఈ మధ్యన శ్రీనులో చాలా మార్పు వచ్చింది, అసలు నా దగ్గరికి రావడం లేదు, పైగా అవసరానికి కూడా నాకు డబ్బులు ఇవ్వటం లేదు, నిజంగా సేటుని నేను యాక్సెప్ట్ చేస్తే నాకు డబ్బు, బంగారం, ఇల్లు అన్నీ వస్తాయి కదా. తనలో తానే ఆ మాట అనుకోగానే శ్రీను రూపం కళ్ళ ముందు కనిపించేసరికి ఆలోచనలో పడింది. చాచా, నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను, శ్రీనుకు అన్యాయం చేయడం తప్పు, ఎందుకు తప్పు, శ్రీనికి నువ్వేం అన్యాయం చేయడం లేదు, నీ భవిష్యత్తు నువ్వు చూసుకుంటున్నావు అంతే అని మనవరాలి పక్కన కూర్చుంటూ అంది దుర్గమ్మ. అమ్మమ్మ అంటూ షాక్గా చూసింది. ఏంటి అలా షాక్ అవుతున్నావు, నీ మనసులో మాట నాకెలా తెలిసిందనా? అవును, కాదు అంది వెంటనే. నాకు తెలుసు మనవరాలా, నువ్వేమీ శ్రీను కోసం ఆలోచించుకు, డబ్బు బంగారం కావాలంటే ఇలాంటి పనులు చేయటం తప్పదు. మరి చూసావు కదా దేవి ఈ 4 నెలల్లో ఎంత అప్డేట్ అయిందో, మొగుడు స్థిరంగా లేడని ముందుగానే అన్ని జాగ్రత్తగా పెట్టుకుంది, దానికున్న తెలివి కూడా నీకు లేదు, ఎందుకే నువ్వు నీ మొగుడికి ఎంతసేపు డబ్బు కట్టలు వచ్చి కాళ్ళ దగ్గర పడాలి, ఇంకా నువ్వు ఎంతలా గొడ్డులు చాకరీ చేస్తున్నా నువ్వు తన దృష్టిలో గడ్డి పరకతో సమానం. చీరలు అడగగానే కొనిస్తాను అన్నాడా? లేదు, మొన్న కొన్నాను సరిపెట్టుకో అని చెప్పాడు. ఆ మాటల్లోనే అర్థమవుతుంది కదా నువ్వంటే మీ ఆయనకి ఎంత ప్రేమో, ఇంకే ఎందుకే ఆలోచిస్తున్నావు, నీకు నచ్చినట్టు నువ్వు బ్రతకాలి కానీ అంటూ మనవరాలి తల మీద మొటిక్కే వేసింది. ఆ మాటలు విన్న నల్లి మనసంతా విషంగా మారింది. ఆ సేట్ ఇచ్చిన 2000తో చీరలు కొనుక్కో, ఆ మాటకి షాక్గా చూసింది నల్ని. నీకెలా తెలుసు అన్నట్టు. నేనంతా చూశానే మనవరాలా, నా దగ్గర నువ్వేం దాయాల్సిన పని లేదు అని దుర్గమ్మ అనగానే నల్ని నవ్వుకుంది, కానీ మనసులో ఏదో తెలియని భయం. అంతలోనే తన అన్నం ముందు దేవి ఎంత అని తలుచుకొని తనలో తానే గర్వపడి తన అమ్మమ్మ మాటలు బాగా తలకెక్కించుకొని లోపలికి వచ్చింది. ఇంకా